తోలుకునే దానికి ఎందుకు ఆ వీడియోలు అని చెప్పేసి చాలామంది అంటారు. హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ టు మహేంద్ర ట్రక్ బ్లాగ్స్. ఇది ఒక చిన్న కిరాయి వచ్చింది, వెళ్తున్నా. స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడే. బాక్సులు 50 బాక్సులు ఉన్నాయంట. మొత్తం 50 బాక్సులు. ఒకటి మారేడుపల్లి, అప్సిగూడ, రామంతపూర్లో రెండు పాయింట్లు ఉన్నాయంట. లాస్ట్ 2 నాగోలు, ఒకటి బోడుప్పల్ దగ్గర, పీర్జాదిగూడ దగ్గర ఒకటి. మొత్తం 4 పాయింట్లు. కాకపోతే రామంతపూర్లో 2 వేసేటి ఉన్నాయి. అట్లా 5 వస్తున్నాయి పాయింట్లు అన్నమాట. అక్కడ గడ్డ మీద ఉంటుంది అన్నమాట షాప్. బండి కనకనకన సౌండ్ వస్తుంది, టకటకట. కానీ అది ఎప్పుడు చెప్పేయాలో ఏం అర్థమవుతలేదు. పైసలు సరిపోవట్లేవు, దేని దానికే అయిపోతున్నాయి. ఎంతైతే అడిగి చూస్తే ఏదో పిన్ని పోయింది అన్నాడు మెకానిక్ వచ్చేసి. కార్టన్స్ ఉంటాయి, స్క్రబ్బర్లు అవి. మొత్తం 50 లోడ్ వేసుకోవాలి మనం. నేను ఇప్పుడు పెట్టేది మిషన్ అదే. ఈ మిషనే మొత్తం అది ప్యాకెట్లు రెడీ చేస్తుంది. ఈ మొత్తం 6 మిషన్లు, మొత్తం 6, అది ఒక 44 బాక్సులు. మొత్తం ఇట్లా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. బాడీ లెవెల్ వచ్చినాక ఏం కాదు, పైకి మాత్రం వస్తే మాత్రం ఖచ్చితంగా తాడు కట్టుకోవాలి. వీడియోలు ఎంతో ఎక్కువ వచ్చిందని చెప్పేసి వీడియో స్పీడ్ చేయడం జరిగింది. అట్లా అందుకనే నేను మరీ ఎక్కువ 19 మినిట్స్ అయింది మొత్తం వీడియో. అందుకని కొంచెం స్పీడ్ చేసేస్తే కొంచెం 12 మినిట్స్కి అట్లా వచ్చేసింది వీడియో. టైట్ ఉండొచ్చు కదా, టైట్ ఉంటే ఏం కాదు కదా. లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం వేసినాం 50 బాక్సులు, 6 మిషన్లు. అదే షాపు ఓపెన్ ఉంది షాపు. ఇక్కడ నుండి 4 పాయింట్లు ఇచ్చారు. మొత్తం 4 పాయింట్లలో వేసుకుంటూ రావాలి మొత్తం. చూద్దాం ఎంత టైం పడుతుందో. లోడ్ వేసుకొని స్టార్ట్ అయినా ఇక్కడ నుంచి ఇవన్నీ ప్యాకెట్స్ అనమాట. కవర్ చేసేటి మొత్తం అంటూ పీసులు మొత్తం వాళ్ళు ప్యాక్ చేస్తారు. మిషన్లు ఇచ్చి 6 మొత్తం ఎన్ఐ కనిపిస్తున్నాయి మీకు. ఎంఎక్స్ అనేది ఉంది కంపెనీ పేరు. ఇక్కడ స్టార్ట్ అయినాయి ఇప్పుడే. ఫస్ట్ వచ్చేసి మనం అప్సిగూడ వెళ్ళాలి. అప్సిగూడకు ఫోన్ చేద్దాం, ఏమంటాడో కస్టమర్. కాల్ చేసిన కస్టమర్ వచ్చేసి ఇంటి దగ్గరనే ఉన్నా అన్నాడు. వచ్చేసి నన్ను తీసుకుంటా అని చెప్పిండు. ఓకే, మనం ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటే చిలకనగర్. డీజిల్ కొట్టించుకోవాలి. డీజిల్ లేదు మన బండిలో. 500 కొట్టించుకుంటే మస్తు అవుతుంది. ఫస్ట్ పాయింట్ దగ్గర 20 కాటన్ బాక్సులు దింపేసిన. అంటే వాళ్ళే దించుకోరు, మనకు అన్లోడింగ్ సంబంధం లేదు ఇక్కడ. ఫస్ట్ అన్లోడింగ్ అయిపోయాక సెకండ్ అన్లోడింగ్ పోతున్నాం మారేడుపల్లి. మనం వచ్చేసి ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే మెట్టుగూడ దగ్గర ఉన్నాం. కొంచెం ముందుకెళ్తే మెట్టుగూడ మెట్రో స్టేషన్ వస్తుంది. మారేడుపల్లి మనకి ఇంకొక 5 కిలోమీటర్లు చూపిస్తుంది. 5-4 చూపిస్తుంది అంతే. ఫుల్ జామ్ ఉందండి ఇక్కడ. ఫుల్ జామ్ ఉంది. మొత్తం ప్యాక్ అయిపోయింది. రైల్వే నిలయం దగ్గర బ్రిడ్జి కానుండి సంగీత్ సిగ్నల్ దాకా ఉంది జామ్. ఇక్కడ అన్లోడింగ్ చేస్తున్నా. మొత్తం 5 బాక్సులు అన్లోడింగ్ వేరే మాట్లాడుకున్నా. సెకండ్ అన్లోడింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ అన్లోడింగ్. మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ మళ్ళీ రామంతపూర్కి. అక్కడ 8 బాక్సులు, 5 బాక్సులు ఒకే దగ్గర 13 బాక్సులు ఉన్నాయి. 11 బాక్సులు దింపేస్తే ఒక్కడ 5 ఉంటాయి, ఒక్కడ 8 ఉంటాయి. ఇందాక ఇట్లా వస్తే అయిపోతుండే. మొత్తం జాములు ఇరిగిపోయినా మొత్తం. ఇందాక జరిగి మంచిగా తుకారం గేటో ఏ కారం గేటో ఉంది మొత్తానికైతే. ఇదే తుకారం గేటు, ఇదే అటు తుకారం.
రైల్వే గేటు. ఈ రైల్వే గేట్ నుంచి అవతల పోవాలి. జర వ్యూస్ వస్తే జర బాగుపడుతున్న బాధ అంతే. నాకు అంతకుమించి ఏమీ లేదు ఫ్రెండ్స్. నాకు జర అర్థం చేసుకొని జర సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. ఇలాంటి బండి వీడియోస్ ఇంకా చాలా చాలా వస్తాయి మీకు. పాడుతూ పని చేస్తుంటే కలుపు సొలుపేమున్నది. ఇట్లా తెలిస్తే నాకు ఫస్టే నేను వెళ్ళిపోదు ఇట్లా నుంచి. అది తెలవక ఆగం గందరగోళం ఫుల్ జామ్ అయిపోయింది. ఎవరు తిడుతుండో అర్థం కావట్లే. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ జామ్ ఇందాక. ఎట్లా పోయినో ఎట్లా వచ్చినో ఏం అర్థం అవుతలే కాళ్ళు నొప్పి కాబట్టి. మెట్రో స్టేషన్ నెక్స్ట్. తలుపులు కుడివైపున తెరుచుకుంటాయి. మల్లెపూలే కనకాంబరాలే గులాబీలే. కాక మంచి తీసుకుపోతాడు. ఒక్క స్కూటీ మీద కానీ పూలు తీసుకుపోతాడు. ఆటోలు ఎట బతకాలి. ఆటోని 200 ఇస్తే ఆడ తీసుకోవచ్చు. ఎంత రిస్క్ చేస్తుండే ఆయన. వర్షం రాకముందుకే మనం రీచ్ అయిపోవాలి. ఎందుకంటే కాటన్ బాక్స్ తడిస్తే పీచులు మొత్తం ముద్ద అయితే అంట్లు దోమకుండా అయిపోతుంది. అందుకనే జల్దీ ఏం భయం అనిపించేది ఫ్రెండ్స్. ఏంటంటే ఏమనుకుంటారు మా వాళ్ళు, ఏమనుకుంటారు వీడేంద్రా ఏందేందో పెడుతుండే వీడియోలు ఛానల్ అది యూట్యూబ్లో ఏం టైంపాస్ కావట్లేదారా వీనికి. నేను అవన్నీ అనుకొని ఫస్ట్ భయపడ్డా. ఎవరికి రూపాయి తీసి పెట్టాడు. ఎవరి దాడే చేసుకొని బతకాలి, ఎవరి దాడే తినాలి. కాముకుంటే నడవదు. ఇంకొంతమంది వీడియోలు చూస్తుంటా, వాళ్ళని చూసి ఇంకా నేర్చుకుంటాం. ఎప్పుడు మనం చేయలేంలే, మనం తీయలేంలే అనుకొని సైలెంట్గా ఉండొద్దు. ఫలితం మంచిగా ఉంటుంది. కాకపోతే కథం అయిపోతుంది. అంతతోటైతే నీ జీవితం అయితే అయిపోదు కదా. నువ్వు ఫలితం దక్కకపోతే ఫలితం వచ్చిందాకా ప్రయత్నించాలి. నాకు అర్థమైంది. ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోలు వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. జర మీరు సపోర్ట్ చేస్తే నేను కూడా కొంచెం హోప్ అని వస్తుంది. తీయగలుగుతలే అన్న హోప్ నాకు కలుగుతుంది మీ సపోర్ట్ వల్ల. ఇప్పుడు అప్సి కూడా మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న ప్రజెంట్ వచ్చేసి నేను. అప్పుడప్పుడు బాధ అనిపించి మొత్తానికి వచ్చేసి మనం రాంతపూర్ వచ్చినాం. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి మనం. ముందుకు వెళ్ళాక లెఫ్ట్ తీసుకుంటే లొకేషన్ వస్తుంది. ఈ మహానుభావుడు రైట్ ఇండికేటర్ వేసి సక్కే పోతాడు ఏందో. ఇక్కడ నుండి మనం నాగోలు పోతున్నాం. కొత్తగా కడుతున్నారు బిల్డింగ్లు. నాగోలు పోయి నాగోలు దింపేసి ఆంచటు పీర్జాదిగూడలో ఒక 5 బాక్సులు ఉన్నాయి. నాగోలో 3 ఉన్నాయి. కథం దింపేసి అయిపోతుంది. నాగోలు HMDA రోడ్ ఇది. కూడా అన్లోడింగ్ అయిపోయింది. ఆడ మనకు వీడియో తీయడానికి రాలేదు ఎందుకంటే చిన్న సందు.
ఆడ బండి సెట్ చేసుకొని చేస్తారని అప్పటికే వాళ్ళు తీ అంటారు బండి, అట్లా అని చెప్పి వీడియో తీయలేదు అన్లోడింగ్ దగ్గర. ఇదే లాస్ట్ లొకేషన్, ఇక లాస్ట్ పాయింట్. ఇక్కడ దించేస్తే అయిపోతుంది. ఇక 5 బాక్సులు ఒక మిషన్ ఉంది, చేస్తే కదా. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే అన్లోడింగ్లు అన్నీ అయిపోయినాయి. ఇంటికి వచ్చేస్తున్నా. మన కిరాయి వచ్చేసి 3000 ఇచ్చారు. ఓకే, మొత్తం 35 కిలోమీటర్స్ అయింది మొత్తం తిరగడం. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంకోటి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.